అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరతో పాల్గొన మాస కృష్ణపక్ష షష్ఠి ఈరోజు గురువారం, అనురాధ నక్షత్రం, దగ్ధయోగము. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. ముహూర్తాలు అనగానే గుర్తుంచుకోండి, మనము జననానికి ముహూర్తం నిర్ణయించలేము, మరణానికి ముహూర్తం నిర్ణయించలేము. ఇవి కాలకృతువులో కాలం అందించే ముహూర్తాలు. వాటికి దగ్ధయోగాలు వర్తించవు. గుర్తుపెట్టుకోండి, మరణ జననానికి దగ్ధయోగాలు ప్రభావం ఉండదు. అయితే ఏదైతే మానవ జీవితంలో ఇచ్చా అనుసారము, అంటే వాళ్ళు సంకల్పాన్ని చేసి ఇచ్చా అనుసారము ఏదైనా మంచి సమయము అని నిర్ణయించినప్పుడు అటువంటివి దగ్ధయోగంలో ఉంటే అవి కూడదు అని అర్థం. దగ్ధయోగంలో ప్రయాణం ఏర్పడినా ఆ ప్రయాణంలో చాలా ఆపదలు, విపత్తులు ఏర్పడతాయి. చూడండి, దగ్ధయోగంలో అనుకోకుండా ఎవరో ఏదో ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసేసారు. ఆ ముహూర్తం నిర్ణయించిన తర్వాత అందరికీ ఇన్విటేషన్స్ అన్ని పంచేశారు. తర్వాత ఎవరో ఒక జ్ఞాని అందులో ఇది దగ్ధయోగ గడియలు ఉన్నాయే, ఎందుకు ఇది నిర్మాణం చేశారు, ఇలా పెట్టకూడదు కదా, ఇది వివాహ సమ్మతం కాదు అంటే, రెండోది ఇది వివాహం జరుగుతుందో లేదో అనుకుంటే, తర్వాత ఎవరైతే ఈ ఒక దగ్ధయోగ ముహూర్తం నిర్ణయం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు మా కుల గురువులు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చెప్పినట్టుగా అన్ని పాటించాము, కానీ ఇది దగ్ధయోగం ఉంది కదా, దీంట్లో ఎలా మీరు పెట్టారు అంటే, అప్పుడు నేను మీ కుల గురువు, నేను ఏం చెప్తాను మీరు పాటించండి, ఈ ముహూర్తంలో చేయకపోతే మళ్ళీ మీరు చెడు వినాల్సి వస్తుంది, నేను నిర్ణయించిందే ఫైనల్, ఇంకా ఎవడో ఏదో చెప్తాడని అతను అవాక్య శబ్దాలతో ఇతరుల్ని నిందించి ఇళ్ళని మనసు బాధ పెట్టి అక్కడి నుంచి పంపించేశాడు. సరే, దానికి ఏదైనా పరిష్కారం చేసుకోండి అంటే పరిష్కారము లేదు, ప్రయోజనము లేదు, మీరు వెళ్ళండి అంతే, దీంట్లో చెయ్యండి అంతే, అలా చేస్తేనే మేము వస్తాం, లేదు మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి అంటే, సరే అంత దైవిచ్చ అనుకొని ఇక అన్ని వివాహానికి అంతా వ్యవస్థ చేసుకున్నారు. అందరూ ఆరోగ్యంగా అంత మంచిగా ఉండేవారు. రాత్రి రిసెప్షన్ అయింది, పొద్దున్నే ముహూర్తం. రాత్రి 12 గంటల్లో ఎవరైతే వివాహితమైన వధువు ఉంటారో ఆ తండ్రి హార్ట్ అటాక్తో చనిపోయారు. మరుసటి రోజు పొద్దున్నే కన్యాదానం చేయడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయారు. ఆ సమయంలో అందరూ హాస్పిటల్లో ఉండేవారు. ఏం చెయ్యాలో తెలియదు. సరే, వివాహం అయితే పోస్ట్ పోన్ అయింది, కానీ జీవితం ఎవరిది నష్టమైంది ఆలోచించండి. అందుకే దయచేసి దగ్ధయోగాల్లో ముహూర్త నిర్ణయాలు ఎవరు ఏమనుకున్నా, ఎవరు అహంకారం చూపించినా, ఏమనుకున్నా నిర్ణయించకండి. మంత్రబలంలో ఈరోజు గురువారం, శ్రేష్ఠి గడియలు మరియు అనురాధ నక్షత్రం కలిసి వచ్చింది. ఈరోజు మనము దత్తాత్రేయ స్వామి నామస్మరణ చెయ్యాలి.
ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే శైవము అంటూ ప్రశంసిస్తూ ఉంటారో, ఎవరైతే వైష్ణవము అని ప్రశంసలు చేస్తూ ఉంటారో, వీళ్ళిద్దరికీ భేదభావం లేకుండా ఇక బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ ముగ్గురిని కూడా ఒకే రూపంలో చూడ్డానికి, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అస్తిత్వంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమయంలో ప్రపంచాన్ని కాపాడడానికి ఏదైనా ఒక శక్తి కావాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నారాయణుల వారే ఈ ఒక కాలకృతువులో దత్తాత్రేయ స్వామికి సృష్టికర్తకి కారణం అవుతారు. అలా బ్రహ్మపత్ని సరస్వతి, విష్ణుపత్ని లక్ష్మి, శివపత్ని పార్వతి, వీళ్ళు ముగ్గురు కూడా ఒకరిని పరీక్షించడం వలన ఈ రూపం అవతరిస్తుంది, దత్తాత్రేయ రూపం. దీనికి కారణం మహావిష్ణువు. ఎందుకంటే భవిష్యత్ కాలం మహావిష్ణువుకి తెలిసింది కాబట్టి ఆ ఒక కారణం కోసం ఈ దత్తాత్రేయ స్వామిని సృష్టిస్తారు. అలా ఈరోజు మనమందరూ కూడా ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల ఏకకాలంలో త్రిమూర్తులు నామస్మరణ చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. మరియు దత్తాత్రేయ స్వామి నామమంత్రం గురువారం మరియు సృష్టి గడియల్లో మనం జపించడం వలన బ్రహ్మహత్య పాతకం, బ్రహ్మహత్య దోషాలు, ఇతరులు నిందించిన దోషాలు, ఏదైనా చెడు వినింటే ఆ దోషాలు, మన వల్ల ఎవరైనా బాధపడింటే ఏదైనా శాపాలు ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది అని అర్థం. అందువల్ల ఈరోజు పూర్వాజిత కర్మఫలము, ప్రారబ్ధ కర్మం వల్ల ఏదైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనము ఈరోజు ఈ నామాన్ని జపిస్తే వాటి ప్రభావం తగ్గుతుంది. భక్తితో ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని అందరూ జపించండి. ఓం శ్రీ గురు దత్తాయ నమః, ఓం శ్రీ గురు దత్తాయ నమః. వీటిని ఈరోజు ఖచ్చితంగా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఇతరులకి ఆనందాన్ని ఇవ్వాలన్నా, ఇతరుల మనసు ఆనందం పొందాలన్నా, మన మనసు ఆనందంగా ఉండాలన్నా మన ఆలోచనలోనే అన్ని విధాలుగా చేయవచ్చు. అన్ని కార్యగతం కాకపోయినా కొన్ని మనసు స్వీకరిస్తుంది. ఏదైనా సంతోషమైన విషయాలని కళ్ళు చూసింది అనుకోండి, అప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఏదైనా మంచి మాటలు చెవులు విన్నాయి అనుకోండి, శబ్దం, దానివల్ల కూడా మనసు ఆనందంగా ఉంటుంది. ఏదైనా మనం ఇతరులకి ఆనందమైన పనులు, అంటే మనం ఇతరులకి ఏదైనా సర్వీస్ చేసి ఇతరులు ఏదైనా తృప్తి పడ్డారు అనుకోండి, అప్పుడు మన మనసు ఆనందంగా ఉంటుంది. అంటే కళ్ళు నుంచి ఆనందాన్ని స్వీకరించవచ్చు, చెవుల నుంచి ఆనందాన్ని స్వీకరించవచ్చు, కొన్ని కృతువులు ఆచరించి మనసుకి ఆనందాన్ని స్వీకరించవచ్చు. అయితే ఎప్పుడైతే మనము ఆనందం కానిది, అంటే హింసాత్మకమైనవి, బాధాత్మకమైనవి విషయాలని చూసినా, విన్నా, ఆచరించిన మన మనసు బాధపడుతుంది, ఇతరుల మనసు బాధపడుతుంది. అంటే దీంట్లో ఈ మంచి మాటలో ఉన్న అర్థం ఒకటే, ఎప్పుడు ఇతరులకి హితం కోరడం మన మనసుకి మంచిది, ఇతరుల మనసుకి మంచిది. ఆనందాన్ని చూసి ఆనందించడం మనకి మంచిది, ఇతరులకి మంచిది. ఆనందాన్ని వినడం మనకి మంచిది అని అర్థం. అంటే ఈ మాటలో ఉన్న ప్రభావం ఏంటంటే, ఇతరుల్ని అంటే చెడును చూసి బాధపడేది వద్దు. మంచి విషయాల్ని చూడండి, మంచి పుస్తకాలని చదవండి, మంచి వాటిని ప్రేరేపించే చిత్రణాలని వీక్షించండి, అది మంచిది. మంచి మాటలు వినండి, మంచి సందేశాలని వినండి, మంచి స్తోత్రాలని వినండి, మంచి శబ్దాలని వింటూ ఉండండి, మనసు ఆనందంగా ఉంటుంది. అదే విధానంగా మీరు ఇతరులకి మంచి మాటలు, మంచి కథలు, మంచి సందేశాలు, మంచి నీతి సూత్రాలని ఇతరులకి ఉపదేశించండి. మంచి మాటలతో ఇతరుల్ని ప్రశంసిస్తూ ఉండండి. దానివల్ల మీకు ఆనందం, ఇతరులకి ఆనందం. మీరు చెడును చూసినా మీ మనసు బాధ, చెడుని విన్నా మీరు మనసు బాధ. ఇతరుల్ని మీరు చెడు భాషతో, వేరే వాళ్ళని చెడు ఆలోచనతో మాట్లాడడం కూడా ఇతరుల మనసు బాధపడుతుంది. ఖచ్చితంగా ఇది పాపోద్వేగం అవుతుంది.
అందువలన ఏది వినాలి, ఏది చూడాలి, ఏది మాట్లాడాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. ఏది మీ హృదయానికి భారం లేకుండా, ఏది మీ మనసుకి ఆనందం అనిపిస్తుందో దాన్ని ఆచరించండి అని ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయంలో చాలా వరకు మీకు చాలా విషయాల్ని తెలియచేస్తున్నా. దయచేసి ఇంట్లో అతి దారిద్రము అనేది ఎక్కడైనా ఉంటుంది అంటే దానికి పరిష్కారాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ కాలంలో మనకి ఏ రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి పరిపూర్ణంగా, ఏ రోజు మనము బట్టలు ఉతకాలి, ఇవి కూడా మన సనాతనీయ ధర్మంలో కొన్ని ఉన్నాయి. ఎవ్రీడే రోజు కూడా మనం ఉదయాన్నే ఏం చేస్తాము, స్నానం చేసి ఆ బట్టలు పిండి ఆరేస్తాం. ఎప్పుడు కూడా తడి బట్టలు మన శరీరం పైన వేసుకొని ఉన్న తడి బట్టలు ఏదైతే ఉంటాయో వాటిని ఆ రోజే వాటిని పిండేసి ఎండవేసేయాలి. లేకపోతే ఆ వస్త్రాలకి నెగిటివ్ అంటే ప్రకృతిలో ఉన్న విరుద్ధాత్మకమైన శక్తి అందులోకి ప్రవేశించేసి తదుపరి వాటికి నిలయంగా మారి మళ్ళీ ఆ వస్త్రాలను ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి దరిద్రము, మరియు ఆ వస్త్రాలు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది అని అర్థం. ఆ రోజుకి తడిగుడ్డలు ఆ రోజే ఎండిపోవాలంటే 24 గంటలు కాక ముందే వాటిని పిండి ఆరేయాలి. ఇది శాస్త్రం ఉంది. తర్వాత శుక్రవారం రోజు ఏ కారణానికి కూడా పాత వస్త్రాల్ని ఉదకడం కావచ్చు, ఇంట్లో స్క్రీన్లో అలంకారిక వస్తువులు ఉంటాయి కదా వాటిని శుద్ధి చేయడం కావచ్చు, ఇటువంటివి ఏ కారణానికి శుక్రవారం రోజు చెయ్యకూడదు. శనివారం చెయ్యొచ్చు, బుధవారం చెయ్యొచ్చు, ఇవి సుసూత్రం. ఇక ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి, లేదా ఇంకొక రూమ్కి లేదా ఇంకొక ఇంటికి షిఫ్ట్ చేయాలి అంటే మంగళవారం ఇక్కడున్న వస్తువులు ఏ కారణానికి ఇంకొక ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇది కూడా మంచిది కాదు. మీరు వేసుకున్న వస్త్రాలు ఇతరులకి మంగళవారం ఇవ్వకండి. మీరు వేసుకున్న వస్త్రాలు శుక్రవారం ఇతరులకి ఇవ్వకండి. మరియు ఒకరి ఆభరణాలు మరొకరు ధరించకూడదు. దీని వలన ఎనర్జీ పాస్ అయ్యి ఒకరి ఎనర్జీ, మెటల్ ఎనర్జీ అని ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువుకి తనదైన ఒక శక్తి ఉంటుంది. అలా మెటల్ ఎనర్జీ ఒక శరీరంపై ఉండి వాళ్ళ ఉష్ణోగ్రతకు మరియు ఆ మెటల్ ఎనర్జీ అనే దానికి ఉన్న శక్తి వాళ్ళ శరీరంలో ఉన్న శక్తిని అది గ్రహించి ఉంటుంది. దాన్ని మనం ధారణ చేసుకోవడం వల్ల అది నెగిటివిటీ అవుతుంది. అందుకే దయచేసి పూర్వంలో రాజమహారాజులు తలపై వేసుకున్న కిరీటాన్ని కిరీటం ఏదైతే ఉంటుందో కొన్ని రోజులైన తర్వాత కొత్త మహారాజు ఎవరైనా అవుతున్నారో లేదో యువరాజు అవుతున్నారంటే వాటికి కొత్త కిరీటం చేసి దాన్ని పెట్టేవారు. వీళ్ళ శరీరం పైన ఉండేది అక్కడ పెట్టేవారు కాదు. దీన్ని గృహ సంపద, దేవతా సంపదాన్ని దేవాలయానికి సమర్పించేసి నూతనమైనది అప్పుడప్పుడు వాళ్ళు కొత్త కిరీటాల్ని వేసుకునేవారు. ఒకరిది ఇంకొకరికి ఇచ్చేవారు కాదు. దయచేసి ఈ విషయాల్ని కాస్త జాగ్రత్త పడండి. అంటే ఇంట్లో శుక్రవారం బట్టలు ఉదకరాదు, మరియు ఇంట్లో శుక్రవారం బట్టలు వాష్ చేయరాదు, మరియు ఆ రోజు ఏదైనా తడిగుడ్డలుంటే మరుసటి రోజు సూర్యోదయం లోపే దాన్ని పిండివేయాలి అనే దాన్ని గుర్తుంచుకోండి. ఇక మంగళవారం రోజు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎటువంటి గృహాలంకారిక వస్తువులు కావచ్చు, లేదా ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి కూడా మనం షిఫ్ట్ చేయకూడదు. ఇది మన సనాతన ధర్మంలో ఉన్న ఆచార పద్ధతి. వీటిని కాస్త గౌరవించండి. దీన్ని ధిక్కరించి మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో దాని నుంచి ఖచ్చితంగా ఏదైనా అపాయాలు సంభవిస్తాయి. ఇది తత్సత్యం. ఈరోజు దివ్యమైన తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ కదా. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార విశేషమైన రోజు. ఈ రోజు అన్ని కూడా మీ ఫేవర్ గా ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అనుకున్నట్టు సాధించుకోవచ్చు. ఈ రోజు మంచి రోజు. ఏ పని చేసినా ఈ రోజు మంచి నిర్ణయాలు తీసుకున్నా అది మీకు మంచిదే. కష్టపడండి, ప్రయత్నించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రానికి 9వ తార అంటే వదతార. ఈ రోజు మీకు అంత మంచిది కాదు. ఈ రోజు అన్ని విరుద్ధమైన ప్రతిఫలాలు ఉంటాయి. జాగ్రత్తగా వహించండి. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వీరికి సాధక తార. ఈ రోజు కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు నిదానమైన సక్సెస్ అవుతాయి. గట్టిగా ప్రయత్నించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి
ఈరోజు ప్రత్తరితార, ఇది అంత శుభం కాదు. ప్రత్తరితార ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అందులో విషమంగా, అంటే అవి విరుద్ధమైన ప్రతిఫలాలు రావడం, ఎవరికన్నా న్యాయం చెప్పడానికి వెళ్తే మనపైనే విరుద్ధంగా అయిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార, అత్యంత ఉత్తమమైన ఫలం. ఈరోజు మీరు ఏ పని చేసినా దానిలో ప్రతిఫలం మీరు ఆశించినట్టు లభిస్తుంది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు విపత్తార, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఎక్కడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, ఏదైనా కొనుగోలు చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, బంగారు కొనుగోలు చేయడం, ఇలా ఆర్థికంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ప్రతిఫలం మీద అవుతుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపదం వారికి జన్మతార అశుభము, ఇది మంచిది కాదు. ఆరోగ్య సమస్యల్లో జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ అవి ఇవి సేవించేది నిషేధం చేసుకోండి. ఈ రోజు అయినంత వరకు హోమ్ ఫుడ్ తినుకొని ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార, ఈ పరమమిత్రతార మీకు శ్రేష్టమైనది, అత్యంత శుభ ప్రతిఫలాలను అందిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా పొందాలి అనుకొని ప్రయత్నిస్తే అవి ప్రాప్తిస్తాయి. ఈ రోజు ఈ తారాబలానికి తగినట్టుగా మంచి నిర్ణయాల్ని స్వీకరించండి. రేపు శనివారం విశేషమైన పూజ. రేపు ఉదయాన్నే దగ్గరలో రేపు ఉదయం సప్తమి గడియలు ఉన్నాయి. శనివారం రేపు ఎవరైతే అశ్వత్థ వృక్షం ప్రదక్షిణ చేసుకొని వస్తారో వాళ్ళ శని దోషం తగ్గుతుంది. లేదో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి రండి, శని దోషం తగ్గుతుంది. లేదో మీరే ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని ఆంజనేయ స్వామికి పూజించండి. ఇవన్నీ చేయడానికి మా వల్ల అవ్వదు అనుకుంటే ఒక పుష్పమైనా పెట్టి ఆంజనేయ స్వామిని స్మరించండి, లేదా ఆంజనేయ స్వామి గుడిలో దీపం వెలిగించరండి. ఇలా ఈ మూటిలో ఏది ఆచరించినా మీకు మీ జాతకంలో శని ప్రభావం ఉన్నా, లేదా ఏదైనా దారిద్రం ఉన్నా, లేదా ఏదైనా గండాంతరాలు ఉన్నా అవి తప్పిపోతాయి. అద్భుతమైన పూజ. రేపు ఉదయాన్నే ఈ దివ్య పూజని ఆచరించండి, ప్రతిఫలం మీదవుతుంది. ఈరోజు దివ్యమైన వాస్తు. ఇంట్లో ఏదైనా రూఫ్, అంటే మనము హైటు వెయిట్ అంటుంటాం కదా ఇంట్లో రూపు, అది అధికమైన ఎత్తరం ఉన్నా, అధికమైన తక్కువ ఉన్నా కూడా సమస్య. తర్వాత రెండోది, ఇంటి బయట రోడ్ ఏదైతే ఉంటుందో దానికన్నా దిగువ మన ఇల్లు ఉండకూడదు. అంటే ఆ సింహద్వారం రోడ్డు కన్నా, వీధి కన్నా కింద భాగం ఉండకూడదు, హైటే ఉండాలి. ఇవి చూసుకోవాలి. ఇటువంటి దోషాలు ఏదైనా ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, వీళ్ళిద్దరి మధ్య ఇతరులు ప్రవేశం చేసి వీళ్ళు జీవితాలు పాడవుతాయి. అది పరస్త్రీ పరపురుషులు అవ్వచ్చు, లేదా అత్తామామలు అవ్వచ్చు, అమ్మానాన్నలు అవ్వచ్చు, వేరే వాళ్ళ నుంచినే వీళ్ళు జీవితాల్లో నిప్పులు పోసుకునే పరిస్థితి వస్తాయి. అందువలన ఇటువంటి సమస్యలు మీ ఇంట్లో ఏదైనా ఉంటే, జరుగుతూ ఉంటే వెంటనే దాన్ని రెడీ చేసుకోండి. కాలేదా, మా వల్ల అవ్వట్లేదు, మాకు సమస్య కనబడుతుంది, కానీ ఎక్కడి నుంచి సమస్య ఉత్పత్తి అవుతుంది మన ఇంట్లో అర్థం అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మాకు ఈ సమస్య నుంచి విముక్తి చెందాలి అని తెలుసుకొని ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టండి. ఖచ్చితంగా ఈ శ్రీవాస్తు యంత్రం వల్ల ఇటువంటి సమస్యలు ఉంటే అది నిదానంగా దాని నుంచి బయటికి తీసుకొని వస్తుంది సమస్య నుంచి. అదే దానికి గొప్ప పరిష్కారం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు పసుపు రంగు పుష్పాలతో, పసుపు రంగు గుడ్డ, పసుపు రంగు పుష్పాలు, కాస్త గంధం, ఈ మూడు తీసుకొని గురువు ముందు పెట్టి గురువుకి కాస్త పసుపు నీరుతో అభిషేకం, గంధపు నీరుతో అభిషేకం చేయాలి. తదుపరి ఆ ఒక గురువుకి చక్కగా గంధాన్ని పెట్టాలి, గంధం అలంకరించాలి. అలంకరించిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. పసుపు రంగు పుష్పాలతో అర్చించాలి. శనగలు నానబెట్టి వాటిని మాల చేసి అలంకరించాలి. ఇంకా కొన్ని శనగల్ని, పచ్చి శనగల్ని నైవేద్యంగా దేవుడికి సమర్పించుకొని నెయ్యి దీపం వెలిగించి దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవాలి. గుర్తించుకోండి, దత్తాత్రేయ కవచము. ఈ దత్తాత్రేయ కవచం చాలా శక్తియుతమైనది. ఇది ఒక మహర్షి ఈ కవచాన్ని ఆచరించడం వలన ఎన్నో రాక్షసుల నుంచి తప్పించుకొని బయటపడి ఆఖరికి
దైవానుగ్రహంతో అతను కావాల్సింది లభించింది. అలా మీరు ఈరోజు ఈ దత్త కవచాన్ని మీరు పారాయణం చేసుకుంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, దారిద్ర్యం దూరం అవుతుంది, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్ మరియు శత్రు బాధ తగ్గిపోతుంది. షోర్ భక్తి శ్రద్ధతో ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.